ఇక్కడ ఎవరు పోలీస్ ఆఫీసర్స్ ఎవరు లేరు. ఇక్కడ ఎవరైనా సిఐలు కానీ డిఎస్పీలు కానీ వచ్చి స్వామివారికి ఆశీర్వాద హారతి కూడా అయిపోయింది, బలిహరణమైంది. అర్చక స్వాముల వారు మన అందరి పేరు మీద సర్వే భక్తానాం సర్వే జనానాం అని మాత్రమే భక్తులకి పశుపక్షాదులకి భక్తులు కూడా ఎవరికి లేదు. అన్నిటికీ ప్రకృతికి కూడా స్వామివారి యొక్క పేరు మీద ప్రార్థనలు జరుగుతాయి. ఇక్కడ అందరూ సుఖంగా ఉండాలని, మన ప్రాంతము, మన దేశము, మన ప్రపంచం కూడా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తారు. ఓం దేవ్ శాంతి, అంతరిక్షగం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వో దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. దీంట్లో ప్రపంచమంతా ఉంది, అన్ని మతాలు ఉన్నాయి, అన్ని ధర్మాలు ఉన్నాయి, ఉన్నవాడు లేనివాడు అందరూ ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు, సాధారణ మనుషులు అందరూ ఉంటారు. భగవంతుని దగ్గర ఎవరు కూడా గొప్పవాడు కాదు, ఎవరు తక్కువవాడు కాదు. భగవంతుని దగ్గర అందరూ సమానమే. అందుకే ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్టీలు అనే తేడా లేకుండా సర్వ ధర్మాల వాళ్ళు, సర్వ మతాల వాళ్ళు స్వామివారి సేవలో పాల్గొంటారు. వాళ్ళకి అలో లేదు, వాళ్ళందరినీ పైకి తీసుకురావాల్సిందే. అవును, మన వాళ్ళు ఎవరెవరు మెన్ని అన్నారు. మెల్లగా వాళ్ళు రాని ఒక్కరి రాజారెడ్డి రమణ దేవానంద్ రమణ, దయచేసి రమణ దేవానంద్ ఆ తాళ్ళ వెనకాల ఉండేట్లుగా దయచేసి మీరు పెద్ద ప్రయత్నం చేసుకోండి. ముందర 20 అడుగుల ముందర తాళ్లు తీసుకొని, ఎందుకంటే కొంతమందికి అర్థం కాదు, వాళ్ళందరికీ నచ్చజెప్పు తాళ్లకు అవతలే ఉండేట్లుగా చూసుకొని మిగతా వాళ్ళని వాడతాను. ఒక నిమిషం. భక్తులందరూ కూడా విజ్ఞప్తి, తేరు లోపలికి ఇప్పుడు ఎవరిని భక్తులు అనుమతి ఉండదు. అందరూ కూడా అక్కడ వచ్చి నిలబడుకొని బ్లాక్ చేశారు. దయచేసి మీరు పోలీసులు సహకరించి తేరు కిందికి వెళ్ళిపోవాలి. తేరు కుదుటకు వచ్చిన తర్వాత మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుంది. కాబట్టి దయచేసి సహకరించారు. పోలీస్ ఆఫీసర్లు కూడా కింద కాదు, పైకి వచ్చి పైన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి కిందికి తీసుకురాలి. భక్తులు పైన నుంచి లోపలికి రాలేరు, లోపల నుంచి బయటికి రాలేరు. వాళ్ళు ఒకసారి పోలీస్ ఆఫీసర్ రిక్వెస్ట్ చేసి, తేరు వెనక ముందర పోలీస్ ఆఫీసర్లు అవసరం లేదు, సిబ్బంది కూడా అవసరం లేదు. ఇక్కడ సాంప్రదాయంగా జరిగేటువంటి యాక్టివిటీ జరుగుతుంది. దయచేసి పోలీస్ ఆఫీసర్లు ఎవరైనా పైకి వచ్చి సహకరించాలి. ఒక్కసారి అందరూ కూడా గోవింద నామస్మరణ చెప్తాం. కాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవిందో. అందరూ 2 చేయ పైకెత్తాలి. 4 గోపురాల వాడ గోవిందో, శాసల చిన్నమ్మ తల్లి గోవిందో, 7 మోక్కుల వాడ గోవిందో, ఊరువాకిల ఆంజనేయ స్వామి గోవిందో గోవిందో. జయ జయ సింహ, జయ సింహ, జయ జయ సింహ, జయ సింహ. జయ జయ సింహ, జయ జయ సింహ, కాద్రి నృసింహ, లక్ష్మీ నృసింహ, జయ జయ సింహ, కాద్రి లక్ష్మీ నృసింహ స్వామి గోవిందో, భక్త ప్రహ్లాద వరద గోవిందో. స్వామి అయిన వాళ్ళందరూ కూడా హారతి అంటే పైన అయిన వాళ్ళు స్వాములు కూడా ఎవరున్నారో వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళందరినీ కూడా పంపించేయాలి. దయచేసి ఇంకొక 15 నిమిషాల్లో నడుగు తేర ముందుకు వెళ్ళాలి. నడుగు తేరంటే కేవలం 1 అడుగు మాత్రమే ముందుకు వస్తుంది. తర్వాత పుటాగోళ్ళ, గజ్జరెడ్డిపల్లి, గంగరెడ్డిపల్లి, పేరుపల్లి, మూర్తిపల్లి, నాగరెడ్డిపల్లి గ్రామస్తులు దేవస్థానస్తులు వేరే దగ్గర పెద్ద మొత్తులు వేయడానికి వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రమే ప్రధాన రథయాత్ర వెళ్తుంది. కాబట్టి ఒక 20 అడుగుల ముందర తాళ్లు గట్టిగా కట్టేయండి. అది ఇంకా కొంచెం ముందర ఆ భక్తులు గారు ఉండే అంత వరకు కట్టేయండి. అక్కడ
వెనక్కి రండి, వెనక్కి చాలు. తాళ్ళు ఇవ్వండి, చాలు తాళ్ళు ఇవ్వండి. దయచేసి అనుభవం ఉండేటువంటి వాళ్ళు ఉత్తమ్ రెడ్డి దయచేసి ఆడ ముందర ఉండి అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేసి అందరినీ వెనక ఉండమని చెప్పాలి. ఉంటారు స్వామి, హారతి అవుతుంది. అర్చకులది హారతి అయిన తర్వాత వాళ్ళు మళ్ళా మహామంగళ హారతి ఇస్తారు మనకి అందరికీ. అడుగుతారు, టైమింగ్ చెప్పండి. పట్టు శ్రీనివాస్ గారు మీకు ముందరికి ఆ యొక్క తేడు కట్టించేయాలి. బాబు వాళ్ళ ముందర మోకులకి ఇంకా ఇక్కడ తాళ్ళు కట్టలేదు ఇంకా చెప్తుంది. వాళ్ళు వస్తారు ఇంకా. బాబు లోపల నుంచి బయటికి పంపించేయండి, ఇంకెవరిని లోపలికి అలో చేయొద్దు. మరుగుతే ఒక ముహూర్తం సమీపిస్తోంది, ఇంకా ఎవరిని కూడా అలో చేయొద్దండి. అదే మరుగుదేరుకు ముహూర్తం సమీపిస్తోంది, ఎందుకు ఇంకా అక్కడ పెట్టారు? ఎవరిని అలో చేయకుండా ముందున్న వాళ్ళు బయటికి పంపించండి. బాబు పంపించే, ఏం చేస్తున్నారు అక్కడ? మరుగుదేరుకు సమయం అవుతోంది, ఇంకా ఎవరన్నా పంపించింది అక్కడ. మొత్తం చెప్పినా కూడా ఇప్పుడు పంపించారు, బయటికి పంపించండి. సిఏ గారు, ఈ పైన మన వాళ్ళు ఎవరైనా బయటికి పంపించండి. వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు పోలీసు వాళ్ళు దయచేసి ఎక్కడ చేయండి, లేకపోతే వాలంటీర్లు చేయండి. అక్కడ ఉన్న భక్తులు కిందికి తీసుకురావాలి. ఇక్కడ ఏర్లో ఉండే వాళ్ళందరినీ కిందికి దించేయండి. ఒక నిమిషం, వాళ్ళకు విషయం మనం అర్థం కాదు. మీరు అక్కడ భక్తులు ఎవరైతే బ్లాక్ అయ్యారో వాళ్ళని కిందికి తీసుకొస్తేనే వీళ్ళు కిందికి రాగలుగుతారు. వీళ్ళు పైకి రారు, వాళ్ళు పోలేరు. భక్తులకు ఏమంటే రథంలోకి రావాలని ఉంటుంది, మీరు క్లియర్ చేయాలి వాళ్ళందరినీ. వెనక వైపు నుంచి మొత్తం అందరూ వెనక్కి బయటికి తీసుకురావాలి. ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ దయచేసి మెన్ను, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఏం ఉపయోగం లేదు. అక్కడ ఉన్నటువంటి మెన్ను డిఎస్పీ గారు ముందుకు పోతే కదా వీళ్ళు పోయేదానికి. డిఎస్పీ గారు దించేయండి. బయట ఇట్లా పట్టుకోమంటారు. మడుగు దేనికి సమయం అవుతుందో ఎవరిని అలో చేయొద్దండి. ఒక్కసారి మడుగుతారు ప్రారంభం అవుతుంది. ఒక్కసారి అందరం కూడా చెప్పాలి గారు, వెనకాల వాళ్ళకు కూడా చెప్పండి. ఇట్లా ఎవరిని అలో చేయొద్దు. ఇంకా బయటికి తీసుకురా, లోపల వాళ్ళు బయటికి తీసుకెళ్ళండి, తర్వాత అది పైన తీసేయండి. పుట్టాల నుంచి విచ్చేస్తున్న భక్తాదులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ఒక్కసారి గోవింద చెప్పండి. పుట్టాల నుంచి భక్తులందరూ కూడా స్వాగతం. లక్ష్మీ నరసింహ స్వామి గోవింద. నాలుగు గోపురాల గోవింద. జయ జయ సింహ, జయ జయ సింహ. పేరులో ఉన్నట్టు పేరులో నుంచి వినపడుతుంది, వినపడుతుంది. అందరినీ క్లియర్ ఈరోజు కింద పట్టుకోవాలి, ఎప్పుడైనా కింద పట్టుకోవాలా. ఇప్పుడు పడుగుతే లాగేసింది కదా ఒక 7:55 పడతానా 7:47 55 దాని కానీ నేను చెప్తాను కదా, దయచేసి ఉంటూ చెప్తారు. ఇక్కడ ముందరుండే వాళ్ళు ఖాళీ చేయించేది అది ఏర్పాటు చేయండి. అక్కడ